ఏదైనా సరే రైతుల నుంచి భూములు లాక్కోవడమే ప్రధాన ఎజెండాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. వాళ్ళు ఎంత తీవ్రంగా ఆందోళన చేసినా, దేశవ్యాప్తంగా ప్రభుత్వం పరువుబైన అన్యాయంగా వ్యవహరిస్తుందని చెప్పినా కూడా ఇవాళ ఎక్కడ కూడా వెనక్కు తగ్గట్లేదు. ఎందుకు ప్రత్యేకంగా ప్రధానంగా దళిత రైతుల భూములను టార్గెట్గా చేసుకుని భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం అంటే ఏం చెప్తారు? ప్రభుత్వము, ప్రభుత్వాధినేత వ్యవహార శైలి వెనుక నేపథ్యం కూడా భూమిక పోషిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ఓపెన్గా చెప్పారు. గతంలో బీఆర్ఎస్ నాయకులను కూడా ప్రజలను హెచ్చరించడం, ప్రజలకు అప్పీల్ చేసినాం, ఇందిరమ్మ రాజ్యం వస్తే ఏం జరుగుతుందో చెప్పినాం. కానీ రేవంత్ రెడ్డి గారు కూడా ఓపెన్గా ఆయన చెప్పుకున్నాడు, నాది పోలీస్ పటేల్ కుటుంబం, నా వారసత్వం పోలీస్ పటేల్ వారసత్వం నుంచి వచ్చినాం, నా తాతలు తండ్రులు పోలీస్ పటేల్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళని చెప్పినారు. ఆ పోలీస్ పటేల్ పనితీరునే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తూ ఉన్నాడు. రైతులు, భూమికి రైతుకు మధ్య ఉండే అనుబంధము, ప్రజల ఇబ్బందులు, వీటి పట్ల కనీస అవగాహన లేని ప్రభుత్వం ఇదని తేలిపోయింది కదా. ఇవాళ దాని పర్యవసనమే ప్రజలు ఇవాళ అనుభవిస్తూ ఉన్నారు. ప్రజల మీద ఇవాళ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతూ ఉన్నది. ఇవాళ కార్పొరేట్ కంపెనీల బ్రోకర్గా, ఏజెంట్గా మారిపోయిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంత నిస్సిగ్గుగా ఇవాళ ప్రజల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటా ఉన్నది. ఇవాళ రాజోలి మండలంలో ఏం జరిగిందండి? ఎంత దుర్మార్గం అండి. వాళ్ళు గతంలో దాదాపు 6 నెలల పాటు ఉద్యమం చేసినారు, మా దగ్గర ఇథనాల్ ఫ్యాక్టరీ వద్దు, మా భూములు కలుషితమవుతాయి. ఇప్పటికే ఆ రాజోలి అనేది చాలా సెన్సిటివ్ ప్రాంతం స్వేచ్ఛ గారు, చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతం. అనేక సంవత్సరాలు, దశాబ్దాల పాటు ఇక్కట్లను, కష్టాలను, అనేక రకాల నిర్బంధాన్ని ఎదుర్కొన్న ప్రాంతం రాజోలి మండల ప్రాంతం. సమైక్యాంధ్ర ప్రభుత్వంలో రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ పేరిట జరుగుతున్న మోసానికి వ్యతిరేకంగా వాళ్ళకు నీళ్లు రాక, కనీసం ఆ రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి ఏ విధమైన ఉపయోగం లేక వాళ్ళ నీళ్లను రాయలసీమకు తరలించుకుపోతుంటే రాళ్ల దాడికి గురైనరు, రాళ్లకు ఎదురు నిలబడి పోరాటం చేసిన రాజోలి మండల రైతులు అనేక రకాల ఇబ్బందులకు గురైనరు, అరిగోసపడ్డారు 50-60 ఏళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పరిపాలనలో. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 నెలల్లో కొంత ఊపిరి పీల్చుకున్నారు వాళ్ళు. అక్కడ ఒక 9 లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని 800 కోట్లతో కేసీఆర్ ప్రభుత్వం నిర్మించి రాజోలి బండ డైవర్షన్ స్కీమ్ నుంచి వాళ్ళ పొలాలకు నీళ్ళు వచ్చేలా చేసి రాజోలిని కొత్త మండలంగా ఏర్పాటు చేసి, రాజోలి గతంలో మండలం లేదు, రాజోలిని కొత్త మండలంగా 12 గ్రామాలతో రాజోలిని కొత్త మండలంగా ఏర్పాటు చేసి ఆ రాజోలికి భరోసా కల్పించి ఆ రాజోలి మండల రైతుల పొలాలకు నీళ్ళు ఇచ్చి 60 ఏళ్ళు గోసపడ్డ రాజోలికి కేసీఆర్ గారి ప్రభుత్వం అండగా నిలబడ్డది. అనేక రకాలుగా ఆదుకున్నది, వాళ్ళ పొలాలకు నీళ్ళు ఇచ్చింది. దాంతోపాటు ఇప్పుడున్న పెద్దదన్నవాడ గ్రామంలో ఏ గ్రామంలో అయితే వివాదం జరుగుతూ ఉన్నదో, ఏ గ్రామంలో అయితే రైతులు తిరగబడ్డారో, ఆ పెద్దదన్నవాడ గ్రామంలో 150 ఎకరాలని కేసీఆర్ గారి ప్రభుత్వం దళితులకు పంచింది. ఇట్లా రైతులకు భూములు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, రైతులకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం, రాజోలికి అండగా నిలబడ్డది. కానీ వాళ్ళ రేవంత్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నాడు? ఎంత దుర్మార్గంగా రాజోలి మండల రైతుల్ని మోసం చేసినాడు. కరెక్ట్గా రైతులు 20 రోజులు రిలే నిరాహార చేస్తే 6 నెలల క్రితము అక్కడున్న ఏఐసిసి నాయకుడు సంపత్ కుమార్ 100 మంది రైతుల్ని శ్రీధరబాబు గారి దగ్గర తీసుకొచ్చి, అంటే ఎట్లా మోసం చేశారు రాజోలి రైతులు అనేది మీకు చెప్తా ఉన్నా స్వేచ్ఛ గారు. వాళ్ళని ఎట్లా నమ్మించి ఎట్లా గొంతు కోసారు అనేది చెప్తా ఉన్నా. వాళ్ళని తీసుకొచ్చి శ్రీధరబాబు దగ్గర కూర్చోబెట్టి, మీరు వెంటనే టెంట్ ఎత్తేయండి, మీ రిలే దీక్షల్ని విరమించండి, కంపెనీ రాకుండా చూసే బాధ్యత మాది, మేము కంపెనీ రానివ్వం ఎట్టి పరిస్థితిలో, మీరు దీక్ష విరమించండి, మీ పోరాటాన్ని ఆపండి అని చెప్పి వీళ్ళు నమ్మబలికితే సెక్రటరియట్లో చెప్పారు ఈ హామీ. శ్రీధరబాబు గారు చెప్పారు, మంత్రి గారు చెప్పారు, సంపత్ కుమార్ గారి ఆధ్వర్యంలో. వీళ్ళ మాటలు నమ్మి రైతులు వెళ్ళి దీక్ష విరమించారు. దీక్ష విరమించి కంపెనీ రాదని చెప్పి రైతులు నమ్మి వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళు కరెక్ట్గా రైతులు వానాకాలం పంట బిజీలో ఉన్నప్పుడు, వర్షాలు స్టార్ట్ అయ్యాయి, వానాకాలం పంట బిజీలో ఉన్నారు, వాళ్ళు దుక్కి దున్నడానికి, విత్తనాల కోసము, రకరకాల పొలాలను చదువు చేయడం కోసము వాళ్ళ పంట కాలం పని వాళ్ళ బిజీలో ఉన్నప్పుడు కరెక్ట్గా ఇవాళ హఠాత్తుగా 2 రోజుల ముందు ఆ కంపెనీ వాళ్ళ సామాగ్రి అంతా తీసుకొచ్చి పనులు మొదలుపెట్టింది.